యోబు కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి ఇక్కడ, ఇంక్లూడింగ్ మీ. నో, యోబు నీతిమంతుడని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాంటి యోబు అంటాడు, నేను సూపర్ అన్నాడా? నేను చాలా భక్తిపరుడు అన్నాడా? నీతిమంతుడు అన్నాడా? నేను నీచుడను. పౌలు ఏమంటాడు రోమిలికి రాసిన పత్రిక 7:24 నేను దౌర్భాగ్యుని అంటాడు. అలామే మనం అసలను ఆ మాట రాదు మన నోట్లోంచి. ప్రభు నేను దౌర్భాగ్యురాలు ప్రభు, నేను నీచుని ప్రభు అను. యేసు ప్రభుని ఆ వాక్యం చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ఇంటికి పిలవలేదు. ఆయన ఫీల్ అయ్యాడా? ముఖం మార్చుకున్నాడా? నన్ను పిలవలేదు, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, నాకు దండే లేదు, నాకు కుర్చీ లేదు. ఫీల్ అవడేసాయా? అస్సలు ఫీల్ అవ్వలేదు, ఏం పట్టించుకోలేదు. ఫాదర్ని అడిగాడు, అయ్యా ఏం చేయమంటావు అంటే, ఆ ఒలివ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నాడు. ఒలివ పర్వతం మీద కరెంట్ ఉందా? మంచి బెడ్రూమ్స్ ఉంటాయా? కంఫర్ట్స్ ఉంటాయా? చెప్పండి. ఈరోజు కంఫర్ట్స్ లేకుండా ఉండేవాళ్ళని చూపించాడు మీరు నాకు. అన్ని కంఫర్ట్స్ కావాలి మనకి, అన్ని సుఖాలు, అన్ని సౌలభ్యాలు కావాలి. అందుకే మోషే అన్నాడు 11:24 అల్పకాలపు పాప భోగాలు అనుభవించడం కంటే నాకొద్దు ఈ పాప భోగాలు. ఇజ్రాయెల్తో శ్రమ అనుభవించడం మేలు అన్నాడు. ఆమేన్. మోషే కంటే గొప్పవాళ్ళ మనం? యోబు కంటే గొప్పవాళ్ళమా? పౌలు కంటే గొప్పవాళ్ళం మనం? ఏంటి మన గొప్పతనం ఈరోజు? అందుకే లూకా 16:15 మనుషుల దృష్టికి గొప్పగా ఘనముగా ఎంచబడింది నా దృష్టికి పంది లాంటిదిరా, నాకు అసహ్యం. which is highly esteemed among men is abomination in the sight of God. ఈరోజు నీ గొప్పతనం అంతా కూడా నేలలో కలిపేసే. నీ హృదయంలో ఏది కూడా గొప్పది ఉండటానికి వీల్లేదు. దేవుడికి ఆయాసకరమైన ఘనత నువ్వు కోరుకుంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతుంటావు. దానికి ఎవడేం చేయలేడు, ఎవడేం చేయలేడు. చచ్చిన తర్వాత అక్కడ నాలిక కాలుతా ఉంటుంది. ఆ నాలికకి ఒక డ్రాప్ చుక్క కూడా నీకు రాదు. ఒక డ్రాప్ చుక్క ఆత్మ తగలబడతా ఉంటుంది అక్కడ. ఎవడేం చేయలేడు, ఎవరు కాపాడలేరు.